హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్మెంట్ వల్ల భూములు కోల్పోతున్న మునుగోడు నియోజకవర్గ రైతులు నారాయణపురం మండలంలో స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఓఆర్ఆర్ నుండి ఆర్ఆర్ఆర్ మధ్య దూరాన్ని మునుగోడు నియోజకవర్గంలో తగ్గించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాల్లో ఉన్నట్లుగానే ఇక్కడ కూడా రెండు రహదారుల మధ్య సరైన దూరం ఉండేలా అలైన్మెంట్ మార్చాలని రైతులు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తాను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినందున రైతుల కష్టాలు తనకు తెలుసని అన్నారు. రైతుకు భూమికి మధ్య ఉన్న భావోద్వేగ అనుబంధాన్ని ఆయన గుర్తు చేశారు. రైతులు భూమి కోల్పోకుండా వారికి న్యాయం జరిగే వరకు వారితో కలిసి పోరాడతానని ఆయన హామీ ఇచ్చారు. RRR ఉత్తర భాగం అలైన్మెంట్ ను గత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఖరారు చేసిందని ఆయన పేర్కొన్నారు. ఎటువంటి అనుమానం అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. మీకు న్యాయం జరిగే వరకు మీ వెంట నేనుంటా. మీరు ధైర్యంగా ఎవ్వరు కూడా ఏడవసరం లేదు మీకు. ఎందుకంటే మీకు ఒక ఎమ్మెల్యే ఉండు. నేను ఆనాడు చెప్పిన 2018 మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, మీరు ఎమ్మెల్యేగా వచ్చింది మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యులుగా వచ్చింది తప్పితే నేను ఒక పదవి కోసం రాలేదు. ఆనాడు ఈనాడు ఒకటే చెప్తున్నా, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇంట్లో ఒక ఇంటి మనిషిలాగా, ఒక కుటుంబ సభ్యులాగా ఏ బాధ వచ్చినా ఆ బాధ కోసం కొట్లాడతాం. కాబట్టి ఇప్పుడు ఇటువంటి పెద్ద విషయం కాబట్టి తప్పకుండా దీన్ని మనం పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోయి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మనకు న్యాయం జరిగే విధంగా మనం పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. చౌటుపల్లి మండలంలో ఉన్న తిరుమలపోయే రైతులు కానీ అందరూ కూడా వాళ్ళు తొక్కని గడపలేదు. ఢిల్లీ రాజమండ్రి చౌటుపల్లి రైతులు ఈ రోజు వరకు ఉత్తర తిరుమల మారిందా? బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా, బండి సంజయ్తో సహా, నితిన్ గడ్కరీకి, నడ్డాకు మొత్తం ఢిల్లీ మొత్తం తిరిగి వచ్చింది. ఉత్తర తెలంగాణ సంబంధించింది మారలేదు. ఇప్పుడు మనది ఇది మారాలంటే అది మారాలి. మరి ఏం చేయాలి మీరు చెప్పాలి. ఇప్పుడు నేను కాదు, ఏం చేయాలనేది మీరు అందరూ రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, గట్టివాడు, కొట్లాడుతాడు, ఏదైనా చేయాలని అంటున్నారు. మీకు మొన్న లచ్చమ్మగూడెంలో చెప్పిన సబ్స్టేషన్ ఓపెనింగ్ అప్పుడు, గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగితే అసెంబ్లీ సాక్షిగా ఎంత చెప్పినా వినకపోతే నా రాజీనామా చేసి మొత్తం ప్రభుత్వమే మునుగోడు ప్రజల కాలకాయ తీసుకొచ్చినా అని చెప్పిన. ఆ రోజు నేను రాజీనామా చేయకపోతే వచ్చిన ప్రభుత్వం మీ చౌటుపల్లి నారాయణపూర్ రోడ్ అవునా? చౌటుపల్లి మధ్యప్రదేశ్ ఆసుపత్రి అవునా? మీ గట్టుపల్లి మండలం అవునా? చండూరు రెవెన్యూ డివిజన్ అవునా? శివనగూడెం రిజర్వాయర్ భూ నిర్వాసితులకు పైసలు వచ్చినా, ఈ డెవలప్మెంట్ కు నిధులు వచ్చినా మునుగోడుకు రాజీనామా చేస్తే అప్పుడు కదిలిండు. అప్పటిదాకా లెక్క చేయలే. మొన్న లచ్చమ్మగూడెం సబ్స్టేషన్ ఓపెనింగ్ చెప్పిన, నాకు హామీ ఇచ్చిన మాట వాస్తవము. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తా అని, అది ఆలస్యమైనా పర్వాలేదు, నేను ఎదురు చూస్తా, ఓపిక ఉంది. నాకు అన్యాయం జరిగినా పర్లేదు, కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగే ఏ పని చేసినా సరే నా నిర్ణయం ఎంత దూరమైనా పోతా అని చెప్పిన. అంటే దాని అర్థమైంది, మీరు అర్థం చేసుకోవాల్సింది. మీరు ఎవరైనా ఆలోచన చేయొచ్చు. రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే అది ఎవరి వల్ల అయ్యే పని కాదు. మన వాళ్ళకి నిజంగా అన్యాయం అవుతుందంటే, నిజంగా ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం అవుతుంది అని అంటే నేను ఎంత దూరమైనా పోతా, ఎంత త్యాగమైనా చేస్తా, ఎంత కొట్లాడైనా చేస్తా, నీకు భయపడేటోడు కాదు. కాకపోతే ఒక్కటేంది, మనం అర్థం చేసుకోవాలి. తిరుమల మొత్తం 360 కిలోమీటర్లు వస్తుంది.